పాము పెద్ద నాగుపాము ఉందనుకోండి, దాని పడగ మీద పెద్ద మణి ప్రకాశిస్తూ ఉంటుంది. అంత పెద్ద మణి ప్రకాశిస్తోంది అని చెప్పి పాము దగ్గరికి ఎవరైనా వెళ్ళి దాని పడగ విప్పినప్పుడు ఆ మణి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? చెయ్యడు. విద్య ఎంత ఉన్నప్పటికీ సంస్కారము లోపించిపోతే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సంస్కారము ఏర్పడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మనం కష్టపడి జీవితంలో పైకి వస్తే ఆ కష్టాలు తలుచుకొని కష్టాలకి లొంగిపోయి బ్రతకడం కాదు, అట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి పనికి రావాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తనకి ఇల్లు లేకపోయినా ఎన్నో గుళ్ళు ఏర్పడడానికి తాను కచేరీలు చేసి తిరిగి వచ్చేసినట్టు, ఎన్నో సంస్థలకి డబ్బు ఇవ్వడానికి కచేరీలు చేసి తిరిగి వచ్చేసినట్టు, తాను ఈ ముగ్గురి పట్ల ఎట్లా ప్రవర్తించాలో అటువంటి భావన జీవితంలో పొందగలిగితే దానికి సంస్కారము అని పిలుస్తారు.